అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మేము తణుకైతే వచ్చేసామన్నమాట. ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ మీతో చెప్పాను, మేము తణుకు వస్తున్నాం మావయ్య గారి ఇంటికి అని చెప్పి. సో మావయ్య గారు ఊరు వచ్చేసి తణుకు దగ్గర చిన్న విలేజ్ అండి, అక్కడికైతే వచ్చేసాము. సో చుట్టూ ఎక్కడ చూసినా కూడా పొలాలు, పచ్చని చెట్లు ఇవే కనిపిస్తాయండి. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్యూ అయితే అల్టిమేట్ ఉంటుందన్నమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది. నాకైతే ఇలా ఉంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందంటే చాలా చాలా బాగుంటుంది. ఇంతకీ మేము మావయ్య గారు ఊరు ఎందుకు వచ్చాము అనేది మీతో చెప్పలేదు కదా. సో మా మావయ్య గారిది బర్త్డే ఉందన్నమాట. సో ఈ బర్త్డేకి చాలా స్పెషల్ అండి, ఎందుకంటే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మనకి February 29 అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. కాబట్టి మావయ్య గారి బర్త్డే వచ్చేసి February 29 అనమాట. కాబట్టి 4 ఇయర్స్కి ఒకసారి వచ్చే బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా సెలబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము మా మావయ్య గారి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మేమే కాదు, మా మరిది వాళ్ళు వచ్చారు, మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఇంట్లో అందరం కలిస్తే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అంత సందడిగా, అంతే జాయ్ఫుల్గా ఉంటుంది మొత్తం అంతా కూడాను. అందరము కలిస్తే ఏదో ఒక కౌర్లు మాట్లాడుకుంటూనే ఉంటామన్నమాట. ఇంకా మేము వెళ్ళేది కూడా రేర్గా వెళ్తాం కాబట్టి ఎక్కడ లేని కౌర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంక లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అనేది చేసుకుంటూ ఉన్నాము. సో లోపలైతే ఇంకా మా అత్తయ్య గారు వంట అవన్నీ కూడా చేస్తున్నారనమాట. మా అత్తయ్య గారి హెల్ప్గా నేను, మా తోడుకోళ్ళు చేస్తున్నామండి, ఉమా చేస్తున్నాం అనమాట. అండ్ తరువాత ఇంకా ఇక్కడ మా వారు, మా మరిది, మా ఆడపడుచు కౌలు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? చికెనేనండి. చికెన్లోనే అన్ని వెరైటీస్ చేసేసాము, ఎందుకంటే మా ఇంట్లో చికెన్ని వేరే లెవెల్లో తింటారనమాట. చికెన్ అంటే అంత ఇష్టం. నేను నా పర్సనల్గా మా ఇంట్లో మేము అంత చికెన్ అనేది తెచ్చుకోం, అంటే మా పుట్టింట్లో ఎక్కువ చికెన్ అనేది తెచ్చుకుని తినమన్నమాట. ఎక్కువ నాన్ వెజ్, ఫిష్ ఇవే తినేదాన్ని. బట్ పెళ్ళయిన తర్వాత చికెన్కి నేను కూడా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. అంత ఇష్టంగా తింటారు మా అత్తగారి ఇంట్లో. సో అందుకని చెప్పి మావయ్య గారు చికెన్ తీసుకొచ్చేసారు. ఇంకా వేరేది ఏదైనా కూడా ఆప్షన్ వాళ్ళు ఇవ్వరండి, మా మరిది కానీ లేదంటే మా వారు కానీ. అసలు వేరే ఆప్షన్ ఉండదన్నమాట. చికెన్ అంటేనే ఇష్టం కాబట్టి చికెన్లోనే ఈ వెరైటీస్ అనేవి చేసేస్తున్నాం అనమాట. సో ఇంకా మా అత్తయ్య గారు వచ్చేసి ఇలాగా పూల కుండీలో మొక్కలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు. రకరకాల మొక్కలు ఉన్నాయండి. అంటే స్థలం తక్కువగా ఉన్నా కూడా మొక్కలు కుండీలో వేయటం, పెంచడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఈ విధంగా వేసుకున్నారనమాట. నేను చెప్తున్నాను కదండి, మా ఊరు మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఇటు సైడ్ ఏంటంటే అంటే కోనసీమ సైడు లేదంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సైడ్ ఏంటంటే చాలా గౌరవంగా ఉంటాము. అండ్ అదేవిధంగా చాలా మర్యాదపూర్వకంగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక అడ్రస్ అడిగితే, ఎవరిదైనా ఒక అడ్రస్ మర్చిపోయి లేదంటే కొత్తగా విలేజ్కి వెళ్ళినా లేదా ఊర్లోకి వెళ్ళినా ఏదైనా అడ్రస్ అడిగితే వాళ్ళు వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి వాళ్ళు మన అంటే ఎవరైతే అడ్రస్ అడిగామో అక్కడ దింపి వస్తారనమాట. సో అంత మర్యాదపూర్వకంగా ఉంటారు. అండ్ మర్యాదలు కూడా అలాగే ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నది ఒక్కరోజైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అందరం కూడా గ్యాదర్ అవ్వటం వల్ల ఇంకా మంచిగా అనిపించింది, మంచిగా సెలబ్రేట్ చేశాము అనే ఫీల్ అయితే కలిగిందనమాట. ఇంకా మా మావయ్య గారు కూడా ఇంకా వచ్చేసారు. మేము ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళాలి అని చెప్పి నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి. నేను బాగా థింక్ చేసి మావయ్య గారి హెల్త్కి సంబంధించి ఏదైనా పట్టుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇదైతే బుక్ చేశాను అనమాట. సో అమెజాన్లో బుక్ చేశాము. సో ఇది వచ్చేసి మసాజర్ అనమాట. ఫుట్ మసాజర్ ఉంటుంది కదా, సో అదనమాట. చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి అగారో కంపెనీకి సంబంధించిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్యాకింగ్ వైజ్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. అండ్ తరువాత దీని అంటే ఎలా వర్క్ చేస్తుంది అనే అపోహ అయితే చాలామందికి ఉంటుంది. బట్ వర్కింగ్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఇది మీరు గిఫ్ట్ పర్పస్లో ఇచ్చుకోవచ్చు, మీ పేరెంట్స్కి కానీ లేదంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళకి ఏంటంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. వీళ్ళకే కాదు, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి లేదంటే వర్క్ చేసే వాళ్ళకి కానివ్వండి లేదంటే హౌస్ వైఫ్స్ కానివ్వండి
కానివ్వండి, మనకి ఎక్కువ కాళ్ళు నొప్పులు ఇవి వచ్చినప్పుడు మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, కాళ్ళు ఎక్కువ లాగుతున్నాయి ఇవి అని చెప్పి. అలాంటివి ఏమీ లేకుండా ఈ మసాజర్ అనేది మనం ఎక్కడైనా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ప్లగ్ పెట్టుకుని కూర్చుంటే సరిపోతుంది అనమాట. దానికి అదే మసాజ్ చేస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. సో మేమైతే ఇది బుక్ చేసాము. చాలా బాగా అనిపించిందండి, వర్త్ఫుల్ అనమాట. ఇది మాకు ఎంత పడిందంటే 4800 అలా పడింది. 4600 800 పడిందండి, అంటే 5000 లోపే ఉంది. సో బట్ వర్క్ అయితే చాలా బాగుందన్నమాట, ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది అండ్ చాలా బాగుంది. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి మంచిగా వచ్చింది. సో ఇందులోనే మనకి మాన్యువల్గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఆటోగా కూడా అది ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. 15 minutes అది మసాజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది. ఇది ఫిట్ చేస్తున్నారనమాట. అండ్ మావయ్య గారికి చెప్తున్నారు ఇది ఎలా చేయాలి, ఎలాగా ఫిట్ చేసుకోవాలి, ఎలాగా ఆపరేట్ చేయాలనేది అంతా కూడా మావయ్య గారికి చెప్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కాళ్ళు పెట్టేసుకుంటే, అంటే ఫుట్ పెట్టుకుంటే, పాదాలు పెట్టుకుంటే దానికి అదే చక్కగా మసాజ్ అనేది చేస్తుందన్నమాట. సో దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయండి, అంటే 15,000లో కూడా ఉందన్నమాట. అది మొత్తం మనకి మోకాల వరకు వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుందన్నమాట. మనకి 5000 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. 5000 అండ్ 15,000 ఇట్లా మనకి వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దాని వర్క్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మేము ప్లాన్ చేసుకుని తీసుకువెళ్ళటం అయితే అయ్యిందనమాట. ఇక్కడ మావయ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి, ఎందుకంటే మేము ఉండం కదా, ఒక్కొక్కసారి ఆపరేట్ చేయటంలో కొంచెం కంగారు పడుతూ ఉంటారనమాట. సో అందుకని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాము. నాకైతే ఈ మసాజర్ చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని ద్వారా తీసుకోవచ్చు. లేదంటే మీరు అమెజాన్కి వెళ్ళి డైరెక్ట్గా ఫుట్ మసాజర్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఈ విధంగా మేము మావయ్య గారి బర్త్డే అనేది సెలబ్రేట్ చేసామన్నమాట. సో ఇంకా 2 days ఉందామని అనుకున్నామండి, బట్ ఏంటంటే మా వారికి ఆడిట్స్ అవి ఉండటం వల్ల ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండలేదన్నమాట. ఆ రోజు ఉన్నాము, మన్నాడు ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇంకా మేమందరం కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంతైనా మనూరు వెళ్ళితే ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుంది కదండి. అప్పటి వరకు కూడా ఇంట్లో ఉండి సడన్గా మన ఊరు వెళ్ళేమో అనుకుంటే ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయన్నమాట. సో మీకు ఒకటి తెలుసా, మేము ఎప్పటికైనా కూడా ఇంకా అంటే మా సైడ్ తణుకు అటు సైడ్లోనే మేము ఎక్కువ సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఎవరి నేటివ్ ప్లేస్లో వాళ్ళు ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మేము జాబ్ పర్పస్, వర్క్ పర్పస్ మేము హైదరాబాద్ వచ్చాం, కానీ సెటిల్ అవ్వటం అంతా కూడా మేము ఇక్కడే సెటిల్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. బట్ మేమైతే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనేది మాకు అయితే ఇప్పుడు ఉంది. సో సొంతంగా ఇల్లు కట్టుకున్న తరువాత ఇంకా మేము అక్కడికి వెళ్ళి సెటిల్ అనేది అయిపోతామన్నమాట. సో ఇదన్నమాట. మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఇది మేము ఉండవలసిన ప్లేస్, మనం ఉండవలసిన ప్లేస్ అనేది మాకు ఎప్పుడూ ఉంటుంది. మా పిల్లలకు కూడా అదే చెప్తామన్నమాట, మనం ఉండవలసిన ప్లేస్ ఇదే అనేదే చెప్తూ ఉంటాము. సో అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతో. సో పిల్లలు అందరం కూడా గ్యాదర్ అవ్వటం వల్ల అందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో మావయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. ఇంకా మాటలు చెప్పడానికి కూడా వీల్లేదనమాట, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ విధంగా మేము ప్లాన్ చేసి చక్కగా బర్త్డేని సెలబ్రేట్ చేసేస్తామన్నమాట. మీకు ఒకటి తెలుసా అండి, నేను ఏదైనా యూట్యూబ్లో వీడియో పెట్టిన వెంటనే ఫస్ట్ వ్యూవర్ ఎవరైనా ఉన్నారంటే అది మా మావయ్య గారేనమాట. అనమాట. సో ఆయన వీడియో చూసి అందులో ఉండే ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్తారనమాట. ఇలా చెయ్యొచ్చు కదమ్మా, లేదంటే ఇలా చెప్పావు చాలా బాగుందని కాంప్లిమెంట్ కానివ్వండి, లేదంటే ఏదైనా కూడా ముందు మా మావయ్య గారు చూసి చెప్తారండి. అంత ఇంట్రెస్ట్ అండ్ చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారనమాట. ఈయనే కాదు, మా ఇంట్లో అందరూ కూడా చాలా సపోర్టివ్గా మంచిగా ఉంటారు. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఆ విషయంలో. ఇంకా మేము లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసామన్నమాట. ఇంకా అందరం కూర్చొని చక్కగా భోజనం అనేది చేస్తున్నాము. ఇవాళ వచ్చి చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ ఇవన్నీ కూడా చేసామండి. అన్నీ చికెన్ అని చెప్పాం కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేసాం.
అందరము భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత ఇంక మేము ఫోటో సెషన్లోకి అయితే వచ్చేసామన్నమాట. అందరం గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అయితే ఇందులో మా తేజు మిస్ అయిందండి. తేజు అంటే మా ఆడపడుచు వాళ్ళ పెద్ద అమ్మాయి అనమాట. తనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందుకని చెప్పి తన ప్రిపరేషన్లో ఉంది కాబట్టి ఇంకా రాలేదండి. సో మేమైతే అటెండ్ అయ్యి ఈ విధంగా చక్కగా సెలబ్రేట్ అనేది చేసుకున్నాం. సో నాకైతే మళ్ళీ వెళ్ళాలి అనిపించిందండి. ఇంకా మళ్ళీ మన వర్క్ రొటీన్ అంతా తప్పదు కదా అని చెప్పి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట. ఈసారి మళ్ళీ మేము గ్యాదర్ అయినప్పుడు ఖచ్చితంగా మరొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇదన్నమాట అండి మా ఫ్యామిలీ, అండ్ మేము ఎంజాయ్ చేసిందంతా మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నాకైతే చాలా హ్యాపీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి వాల్యుబుల్ టైంని అలాగే మూమెంట్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. పెద్దవాళ్ళకి మనవళ్ళు మనవరాళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళని ఆనందంగా ఉంచేలా చూడటం మన బాధ్యత. కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని నా ఫీలింగ్ అన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.